అనంతపురం రూరల్ ఎంఆర్ఓ కార్యాలయం ముందు ఎంఆర్పీఎస్ ఎంఎస్సీ ఆధ్వర్యంలో ధర్నా చేపట్టారు. జిల్లాలో అనేక చోట్ల దళితుల భూముల కబ్జాలు, వారిపై దౌర్జన్యాలు జరుగుతున్నప్పటికీ ఎలాంటి చర్యలు తీసుకోకుండా రాజకీయ నాయకులకు, పెత్తందారులకు అధికార యంత్రాంగం తొత్తుగా వ్యవహరిస్తుందని ఎంఆర్పీఎస్ ఎంఎస్పీ నాయకులు విమర్శించారు. ఈ నిర్లక్ష్య ధోరణి విడనాడి ఎవరైతే సాగులో ఉన్నారో వారికి పట్టాదారు పాస్బుక్లు మంజూరు చేయాలని అన్నారు. అందరికీ వివిధ గ్రామాల నుంచి, వివిధ మండలాల నుంచి చేసిన కదిరప్ప జిల్లా అధ్యక్షుడైనటువంటి ఎంఎస్పీ కదిరప్ప గారికి మద్దతుగా ఆయన భూమిని కాపాడడంలో భాగంగా ఈ రూరల్ మండలం తహసీల్దార్ కార్యాలయం వద్ద ర్యాలీగా వచ్చి ధర్నా కార్యక్రమం నిర్వహిస్తున్నాం. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా చేసినటువంటి ఎంఆర్పీఎస్ జిల్లా అధ్యక్షుడు హరిగోపాల్ మాదిక్ గారికి, అలాగే వివిధ మండలాల నుంచి చేసినటువంటి సీనియర్ నాయకులు, అలాగే ఎంఆర్పీఎస్ నూతన కమిటీ అధ్యక్షులు, అలాగే ముఖ్య అతిథిగా వచ్చేసినటువంటి పేట బుడగజంగం జిల్లా అధ్యక్షుడు మన అంజి అన్నగారికి, అలాగే ఏపీ చేనేత కార్మిక సంఘం జిల్లా అధ్యక్షుడు చింతా పురుషోత్తం గారికి నా యొక్క ఉద్యమాభినందనలు తెలియజేసుకుంటున్నాను. ముఖ్యంగా ఈరోజు ఒకటే విషయం, దాదాపు 20 సంవత్సరాల నుంచి కదిరప్ప తండ్రి గారైనటువంటి బండారు రంగప్ప గారు భూమి సాగు చేసుకొని మళ్ళా తన అనంతరం కొడుకు కదిరప్ప సాగులో ఉండి సాగు చేసుకుంటూ ఉన్నా కూడా అతనికి కాకోకుండా ఎవరో ఎక్స్ ఆర్మీ అతనికి ఉమామహేశ్వర రెడ్డికి భూమిని కట్టబెట్టడం చాలా దుర్మార్గమైన చర్య అని కూడా మేమందరం తెలియజేస్తున్నాం. ఎందుకంటే దళితులకు కొద్దో గొప్ప ఆడో ఈడో ప్రభుత్వ భూములను ఎకరా 2 ఎకరాలు సాగు చేసుకుంటూ ఉన్నది వాస్తవం. కానీ ప్రభుత్వాలు ఏం చెప్తున్నాయి, భూమి సాగు చేసుకున్న వాళ్లకు దళితులకు 2 ఎకరాలు 3 ఎకరాలు ఇస్తామని హామీలు ఇస్తున్నాయి. కానీ అధికారులు, కింది స్థాయి అధికారులు, పక్కదారి పై అధికారులందరూ కూడా పక్కదారి పట్టించి పాస్బుక్లు ఇప్పించడంలో కింది స్థాయి విఆర్ఓ గారు చాలా దుర్మార్గమైన చర్య, కొంతమంది దుర్మార్గంగా వ్యవహరిస్తున్నారు. ఇట్లా ఎవరు ఆసిఫ్ విఆర్ఓ గారి అలాంటి వాళ్ళు. కాబట్టి ఖచ్చితంగా మేము ఒకటే చెప్తున్నాం, తహసీల్దార్ గారు మంచోడు అని అంటున్నారు అందరూ. కానీ దీనిపైన పూర్తి స్థాయి విచారణ చేయండి. అక్కడ ఆ గ్రామంలో ఎవరైతే అక్కడ ఉప్పరపల్లి పొలంలో ఎవరైతే సాగులో ఉన్నారో ఆ గ్రామంలో ఎక్కడైతే మన ఉక్రా సముద్రము ఉప్పరపల్లిలోనే ఎవరైతే సాగులో ఉన్నారో గ్రామసభ పెట్టండి. గ్రామసభ పెట్టి దాంట్లో ఖచ్చితంగా ఎవరైతే సాగులో ఉంటే కదా అనుభవంలో ఉంటే వాళ్ళకి ఇవ్వాలని కూడా మేము ఖచ్చితంగా డిమాండ్ చేస్తున్నాం. ఒకటే విషయం, ఈరోజు దళిత మహిళను కదిరప్ప భార్యను ఆ రోజు చెట్లు విడిచేస్తూ ఉంటే పోయి అడ్డుకునే దానికి ఆమెను కులం పేరుతో మాదిగ లంజా అని కూడా చెప్పలేని మాటలు కూడా అతను ఉమామహేశ్వర రెడ్డి అతను తిట్టడం చాలా దుర్మార్గమైన చర్య. కాబట్టి ఖచ్చితంగా మండల మేజిస్ట్రేట్గా ఉన్నటువంటి తహసీల్దార్ గారు ఖచ్చితంగా అతనిపైన చర్య తీసుకోవాలని కూడా, అతనిపై ఎస్సీ అట్రాసిటీ యాక్ట్ నమోదు చేయాలని కూడా మేము డిమాండ్ చేస్తున్నాం. అతను ఖచ్చితంగా ఈ మండల మేజిస్ట్రేట్ ఖచ్చితంగా పోలీస్ స్టేషన్కు రిఫర్ చేయాలని కూడా మేము ఖచ్చితంగా డిమాండ్ చేస్తున్నాం. అలాగే ఒకటే విషయం, ఈ సమస్య తహసీల్దార్ గారు పరిష్కరించని పక్షంలో మేము ఖచ్చితంగా మేము కలెక్టర్ ఆఫీస్ ముందు ధర్నా చేస్తామని కూడా నిరాహారదీక్ష చేస్తామని కూడా డిమాండ్ చేస్తూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. దళితుల భూములకు దళితుల భూములకు దళితుల భూములకు దళితుల భూములకు సాగులో ఉన్న కదిరప్ప గారికి పట్టా మంజూరు చేయాలి. సాగులో ఉన్న కదిరప్ప గారికి సాగులో ఉన్న కదిరప్ప గారికి సాగులో ఉన్న కదిరప్ప గారికి ఉప్పరపల్లి విఆర్ఓలు